కంచి స్వాములతో బాపూజీ జరిపిన చర్చల సారాంశం చాలా కాలం బయటకు రాలేదు. కారణం వారిద్దరి చర్చలు ఏకాంతంగా జరగడమే. అనంతరం ఆ ఇద్దరిలో ఎవరూ వాటిని బయటపెట్టకపోవడం. కొన్ని దశాబ్దాలకు కాబోలు సీనియర్ పాత్రికేయులు, స్వతంత్ర సమరయోధులు, దేశభక్తులు శ్రీ నీలంరాజు వెంకటశేషయ్య చొరవతో ఆ విషయాలు బయటపడ్డాయి. అప్పట్లో హరిజనులకు దేవాలయ ప్రవేశం కావాలని పోరాడిన గాంధీజీని స్వామి ఇలా ప్రశ్నించారట. కులం ఆధారంగా దేవాలయ ప్రవేశాన్ని నిర్ణయించడం తప్పే అయినా మన సంస్కృతి పట్ల, సాంప్రదాయాల పట్ల విశ్వాసం, భక్తి లేని వారికి, పైగా విమర్శించే వారికి ఈ అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందా అని. పూర్తిగా శాకాహారాన్ని భుజించే గాంధీజీ ఒకానొక సందర్భంలో కేంద్ర ప్రభుత్వం దగ్గర తగినన్ని ఆహార ధాన్యాలు సమృద్ధిగా లేనివేళ సముద్ర తీర ప్రాంతాల్లో లేని రాష్ట్రాలకు మాత్రమే ఆహార ధాన్యాలను సరఫరా చేయాలని అభిప్రాయపడ్డారట. మరి తీర ప్రాంతాల వారు ఏం తింటారు అంటే సముద్ర జీవుల మీద ఆధారపడక తప్పదు అన్నారట. అది గాంధీజీ సిద్ధాంతాలలో ఒకటైన అహింసకు వ్యతిరేకమే. ఆ విషయాలన్నీ కంచిస్వామి చెప్పినవే. గాంధీజీలో సుగుణం ఏంటంటే ఎప్పటికప్పుడు తన ఆలోచనల్లో మార్పులు చేసుకుంటూ ముందుకు పోవడం. నేను నిన్న చెప్పిన దానికన్నా ఇవాళ చెప్పిన మాటలకే విలువ ఎక్కువ అంటారు. ఎందుకంటే నిన్నటి కంటే ఈ రోజుకు మరింత విషయ స్పష్టత వస్తుంది గనుక. అలాగే తనను తాను మార్చుకోవడానికి కూడా సంకోచించరు. ఇది గొప్పవాళ్ల లక్ష్యంగా భావించవచ్చు. విశ్వకవి, నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్, బాపూజీ నడుమ కొంత వివాదాలు ఉండేవి. వాటిని ఇద్దరూ చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించారు. గాంధీజీ అందరినీ నూలు వడకమనడం, ప్రతిదానికి ఆహారం ముట్టనని భీష్మించి కూర్చోవడం వంటివి ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన ఠాగూర్కు పిల్ల చేష్టల్లా కనిపించేవి. తాను ఒక కవి కనుక ఆయన ఊహలు వాస్తవానికి దూరంగా ఉండేవి. విశ్వజనీయత బోధించే శాంతినికేతన్లో అందరూ కలిసి సహపంక్తి భోజనం చేయకపోవడం గాంధీజీకి ఆశ్చర్యంగా తోచేది. తెలుగు ప్రాంతంలో పెద్దగా చర్చింపబడని గాంధీజీ, రవీంద్రనాథ్ ఠాగూర్ మధ్య నడిచిన ఉత్తరాల పూర్తి సారాంశాన్ని క్లుప్తంగా విశదం చేశారు రాణి సదాశివ శర్మ. అయితే లోతైన చర్చ ద్వారా పూర్తి విషయం బోధపడిన ఠాగూర్ గాంధీజీని మహాత్మా అని సంబోధించాడు. అలాగే మహాత్ముడు ఠాగూర్ను గురుదేవ్ అని ప్రస్తావించేవారు. ఇది తొలి సంవత్సరాలలో జరిగిన తర్వాత వారిద్దరి మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొన్నది. దురదృష్టవశాత్తు తెలుగులో పూర్తి చర్చ తెలియకుండానే కొన్ని దశాబ్దాలు గడిచిపోయాయి. ఈ నేపథ్యంలో రాణి సదాశివ శర్మ వ్యాసం చాలా విలువైనది. వారితో అంత సుదీర్ఘ వ్యాసం రాయించిన నాగసూరి అభినందనీయులు. నాయకుడు 10 మందికి ఆదర్శంగా తన నడవడికను ఉంచుకోవాలని, పారదర్శకంగా ఉండాలని, ప్రజాధనానికి ట్రస్టీ మాత్రమే అనుకోవాలని, సౌకర్యాల కోసం, రాజభవనాల కోసం, విలాసాల కోసం వెంపర్లాడకూడదని, ప్రజాధనాన్ని వృధా చేయకూడదని గాంధీజీ భావించేవారు. ఇప్పటి మన ప్రజాప్రతినిధులు ఎలా ఉంటున్నారో మనందరికీ తెలుసు. అంటే గాంధీ చెప్పిన ఏ విషయాన్ని కూడా మన నేతలు, ప్రజలు సీరియస్గా తీసుకోలేదు. భగత్ సింగ్ వంటి దేశభక్తులను బ్రిటిష్ అధికారులతో మాట్లాడి ఉరి నుంచి కాపాడగలిగే శక్తి ఉండి కూడా గాంధీ మౌనంగా ఉన్నారన్న ఆరోపణలు ఎన్నో వచ్చాయి. అది నిజం కాదు. బాపూజీ ఈ విషయమై లార్డ్ ఇర్విన్ కు అనేక మార్లు విజ్ఞప్తి చేశారు. కానీ ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. వ్యక్తిగత హింసావాదంపై తనకు గల వ్యతిరేకతను పక్కన పెట్టి భగత్ సింగ్ ఉరిశిక్షకు వ్యతిరేకంగా వ్యక్తిగత నిబద్ధతతో గాంధీజీ ప్రయత్నం చేశారు. ఈ మాట అన్నది ఎవరో కాదు, భగత్ సింగ్ పై పరిశోధనలు చేసిన చందర్పాల్ సింగ్. ఈ ఒక్క మాట చాలదు బాపూజీ అంతఃకరణ బయటపెట్టడానికి, గాంధీని విభేదించడానికి. ఈ విషయాన్ని కొందరు పదే పదే చెబుతూ ఉంటారు. కానీ పూర్తి పాఠం గమనిస్తే చాలా విషయాలు బోధపడతాయి. దానినే పాత్రికేయులు డి సోమసుందర్ తన సుదీర్ఘమైన వ్యాసంలో విపులీకరించారు. గాంధీజీ టెక్నాలజీకి, యంత్రాలకు వ్యతిరేకం అనే ప్రచారం పెద్ద ఎత్తున దశాబ్ద కాలం నుంచి నడుస్తోంది. నిజానికి ఆయన వ్యతిరేకించింది యంత్రాలకు బానిస అయ్యే మనుషుల లాలసతను. అంటే పని లేకుండా కొందరు ఆకలితో అలమటించడం,
అంత వాంఛనీయం కాదు. అదే సమయంలో సంపద ఈ యంత్రాల కారణంగా కొంతమంది దగ్గరే పోగుబడడం కూడా సబబు కాదు. ఇది గాంధీ చెప్పిన విషయం. ఈ విషయాన్ని సర్వేపల్లి రాధాకృష్ణ చాలా సందర్భాల్లో స్పష్టం చేశారు. అయినా గాంధీజీ టెక్నాలజీకి వ్యతిరేకం అనే పాట వినబడుతూనే ఉంటుంది. ప్రకృతి మనిషికి కావలసినవి అన్నీ ఇచ్చింది, ఒక్క దురాశ తప్ప అని గాంధీజీ ఎప్పుడో 100 ఏళ్ల క్రితం చెప్పిన మాట మనం గుర్తుకు తెచ్చుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఈ భావన ఆధారంగానే ఇప్పటికీ అనునిత్యం ఎన్నో సదస్సులు, చర్చలు, సూత్రీకరణలు జరుగుతున్నాయి. జెసి కుమారప్ప వంటి ఆర్థికవేత్తలు ఈ సూత్రం ఆధారంగా గాంధీజీ నిర్మాణ కార్యక్రమాన్ని విపులీకరించారు. మీరాబెన్ వంటి అనుచరులు దీనిని పాటిస్తూ వివిధ కార్యక్రమాలకు నడుం కట్టారు. మరో శిష్యురాలు సరళాబెన్తో ప్రభావితమైన వ్యక్తి సుందర్లాల్ బహుగుణ. గాంధీజీ అందుకే మేధోశ్రమ, శారీరక శ్రమ రెంటికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి అనేవారు. ఇప్పుడు రోబోయుగం వస్తోంది. ఈ సందర్భంలో మనిషి చాలా విషయాల్లో తను చేయాల్సిన పనులన్నీ యంత్రాలకు అప్పగించి వృధాగా కాలయాపన చేస్తున్నాడు. దీనివల్ల కొన్నాళ్లకి నడవడం, నవ్వడం మర్చిపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఇది సరైన జీవన విధానమేనా అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. దేవుడి విషయంలో గాంధీజీకి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. దక్షిణాఫ్రికాలో టాల్స్టాయ్ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నప్పుడు సర్వజనీన సర్వమత ప్రార్థనలు చేయించేవారు. అన్ని మతాల వారు పాల్గొని నిశ్శబ్దంగా తమ తమ మతాచారాల ప్రకారం దేవుని ప్రార్థించేవారు. అప్పుడు ఒకరి మతంలోకి ఒకరు చొరబడే అవకాశం ఉండదు, అవసరము ఉండదు. ఇది ముఖ్యమైన విషయం. ఇంకా రెండో అంశం, ఆయన అనేక మతాల సారాంశాన్ని పరిశీలించిన తర్వాత ఇస్లాం, హిందూ మతాలలో కొన్ని సారూప్యతలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. భగవంతుడు నిర్వికారుడు, నిరాకారుడు, నిరంజనుడు, నిర్వికల్పుడు అని హిందూ మతం ఏదైతే చెప్పిందో అదే విషయాన్ని ఇస్లాం కూడా చెప్తుంది. అందుకే వాళ్ళు విగ్రహారాధనకి దూరంగా ఉంటారు. మనం దేవుని మనలాంటి మానవ రూపంలో దర్శించుకుని సంతృప్తి పడతాం. అది తప్పేం కాదు. అందుకే గాంధీజీ ఈశ్వర్ అల్లా తేరే నామ్ సబ్కో సన్మతి దే భగవాన్ అని చెప్పారనుకోవచ్చు. ఇలా పరిశీలిస్తే అటు బౌద్ధంలో లేకపోతే ఇంకొక మతంలో కానీ మరో మతంలో కానీ సారూప్యతలు కనిపిస్తాయి. వీటన్నిటి లక్ష్యం ఒక్కటే, మానవుడు స్వచ్ఛమైన వ్యక్తిత్వంతో ఉన్నతంగా జీవించాలి, సత్ప్రవర్తన, పరోపకార లక్షణాలు కలిగి ఉండాలి. దురదృష్టవశాత్తు ఆయా మతాల సారాంశం పూర్తిగా పక్కన పెట్టేసి దేవుడి పేరుతో నిందలు వేసుకుంటూ కొట్లాడుకునే పరిస్థితికి మనం నేడు దిగజారిపోయాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.